ఉద్యోగం కోసం అగ్రరాజ్యానికి వెళ్లాలనుకునే భారత్ వంటి దేశాలకు చెందిన వృత్తి నిపుణులకు తీవ్ర నిరాశ మిగిల్చేలా అమెరికాలో వేగంగా అడుగులు పడుతున్నాయి. వీసా విధానాన్ని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినతరం చేయనున్నారన్న వార్తల మధ్య H-1B వీసా విధానంలో సంస్కరణలు ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లు అమెరికన్ కాంగ్రెస్ దిగువ సభ ముందుకొచ్చింది. అమెరికన్ల స్థానంలో విదేశీ ఉద్యోగుల్ని నియమించుకోవడాన్ని కఠినతరం చేస్తూ ఆ బిల్లులో అనేక నిబంధనలు పొందుపరిచారు. 1989 చట్టం ప్రకారం H-1B వీసా పొందే ఉద్యోగి వార్షిక వేతనం కనీసం $60,000 ఉండటం తప్పనిసరి కాగా ఆ మొత్తాన్ని $130,000లకు పెంచాలని బిల్లులో ప్రతిపాదించారు. ఏటా మంజూరు చేసే వీసాల్లో కనీసం 20% చిన్న సంస్థలు, అంకుర సంస్థలకు కేటాయించడాన్ని తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. జాతీయతకు అతీతంగా నైపుణ్యం ఉన్నవారు మాత్రమే అమెరికా వచ్చేలా చూసేందుకు ఒక్కో దేశానికి ఏడాదికి ఇన్ని వీసాలు మాత్రమే మంజూరు చేయాలన్న నిబంధనను తొలగించాలని ప్రతిపాదించారు. అటు H-1B, L-1 వీసా విధానాన్ని కఠినతరం చేసేలా ఎగువ సభలోనూ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సెనేటర్ షెరాడ్ బ్రౌన్ ప్రకటించారు.